ఏప్రిల్ 22న హిస్టరీలో ఏం జరిగిందో చూద్దాం రండి. విలియం షేక్స్పియర్ ఇతను 1564 ఏప్రిల్ 22న ఇంగ్లాండ్లో పుట్టారు. ఇతను ఒక స్టోరీ రైటర్, పోయెక్టర్, యాక్టర్. ఇతను మెయిన్గా ట్రాజడీస్, కామెడీ, హిస్టరీ, రొమాన్స్ లాంటి జానర్స్లో స్టోరీస్ అనేది రాశారు. ఇతను రాసిన స్టోరీస్లో మెయిన్గా రోమియో జూలియట్, ది టూ జెంటిల్మెన్ స్టోరీస్ అనేవి వరల్డ్ వైడ్ ఫేమస్. ఇతను టోటల్గా 39 స్టోరీస్ అనేవి రాశారు. ఇతను రాసిన 39 స్టోరీస్ బేస్ చేసుకుని మన ఇండియన్ సినిమాస్లో కూడా చాలా మూవీస్ అనేవి వచ్చాయి. లైక్ హైదర్, రామ్లీలా, ఇవి కూడా ఇతను రాసిన స్టోరీస్ బేస్ నుంచే వచ్చిన సినిమాలు. ఇతను స్టోరీస్ రాస్తున్నప్పుడు ఆ రోజుల్లోనే కొత్త పదాలు అనేవి పుట్టుకొని వచ్చాయి. ఆ పదాలని మనం ఇప్పటికీ యూజ్ చేస్తున్నాం. ఆ పదాలు ఏంటంటే ఎడిక్షన్, అలోన్, క్రిటిక్, ఎల్బో, ఐబాల్ లాంటి ఇంకెన్నో పదాలు ఉన్నాయి. ఇతను రాసిన స్టోరీస్ని 100 లాంగ్వేజెస్ పైనే ప్రింట్ చేశారు. అన్ని లాంగ్వేజెస్లో కూడా ఇతను రాసిన స్టోరీస్ అనేవి మోస్ట్ సెల్లింగ్ బుక్స్గా నిలిచాయి. విచిత్రం ఏంటంటే ఇతని బర్త్డే అప్పుడే ఇతను చనిపోయాడు. 1616 ఏప్రిల్ 22న ఇతను చనిపోయిన రోజు. అందుకే మనం ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 22న వరల్డ్ బుక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే ఏప్రిల్ 22న చైనాలో నేవీ డే, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే, స్పానిష్ లాంగ్వేజ్ డే కూడా రిమైనింగ్ స్క్రీన్ పైన కనబడుతున్నాయి. ఏప్రిల్ 22న జరిగిన హిస్టారికల్ ఈవెంట్స్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి.